తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీ భవన్లో పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఆయనతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్గా భట్టి విక్రమార్క కూడా బాధ్యతలు స్వీకరించారు. భారీగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఇద్దరి నేతృత్వంలో పార్టీకి కొత్త శక్తి వస్తుందని టీపీసీసీ చీఫ్ పొన్నాల అన్నారు. పనిలో పనిగా సీఎం కేసీఆర్పై ఆరోపణలు సంధించారు. కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం తీసుకురావడానికి, కొత్త శక్తిని ఆపాదించడానికి, దేశంలో రాష్ట్రంలో 55% ఉన్న యువకులకు పెద్దపీట వేయడానికి ఆదర్శప్రాయంగా మన పార్టీ కార్యక్రమాలు నడిచే విధంగా చేసే కార్యక్రమాలు మనం ముందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో కేసీఆర్ మరి ఏ రకంగా అధికారంలోకి వచ్చాడు, ఏమేం మాటలు చెప్పాడు, ఇవన్నీ మనం రోజు చూస్తూనే ఉన్నాం. దురదృష్టం, దౌర్భాగ్యం, ఇచ్చిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోకుండా కాలయాపన చేస్తూ రాజకీయాలు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం.